కృష్ణకుమారి గారు, బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి చూపు బీహార్ మీదే ఉన్న పరిస్థితి. మహాగఠబంధన్ గెలుస్తుందా లేకపోతే ఎన్డీఏ సర్కార్ మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అనేది చర్చ. ఒకవేళ బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే ఇక మోడీ పతనం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా బీహార్ ఎన్నికలు ఎట్లా చూస్తారు? ఎవరు గెలుస్తారు? మీ అంచనా ఏంటి? ఈ దేశంలో దేశాన్ని కుదిపేస్తున్న విషయం అంటే కావాల్సినంత ప్రచారం జరగలేదు, కానీ ఓట్ చోరీ అనేది చాలా పెద్ద విషయం ఈ మధ్య కాలంలో. అది ఇంకా ప్రజల్లోకి వెళితే దాని ప్రభావం బీహార్ ఎన్నికల మీద ఉంటుంది. అయినప్పటికీ అక్కడ 65 లక్షల ఓట్లు తీసేశారు. చాలామంది మేము బతికే ఉన్నాము, మా ఓటు తీసేశారని. అలాగే జీవితంలో నేను ఎప్పుడూ ఓటు వేయలేదు, నన్ను కొత్త ఓటర్గా వాళ్ళు నమోదు చేశారు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. నేను ఇంతకుముందు ఓటు వేశాను, కానీ నా ఓటుని మళ్ళీ ఇంకొక చోట సృష్టించారు, ఇక్కడ నేనే ఓటేస్తాను, సృష్టించిన చోట వేరే వాళ్ళు ఓటేస్తారు అని చెప్పి కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఏవైతే 65 లక్షలు ఓట్లు తొలగించారో వాళ్ళల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని వీళ్ళు మళ్ళీ కొత్త ఓటర్లుగా నమోదు చేశారు. ఇది మహారాష్ట్రలో కూడా జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది. కానీ మహారాష్ట్రలో ఎలా జరిగింది, ఎందుకు ఓడిపోయాము అని వాళ్ళు దానిలో పరిశోధన చేయగా ఎలా చేశారో వాళ్ళకి అర్థమైంది. దానిని బట్టి వాళ్ళు బీహార్లో ఏ ప్రాతిపదిక అన్నది చూస్తే వాళ్ళకి సమాధానాలు దొరికినాయి. అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది మొదలెట్టారు. ఆ ఎఫెక్ట్ బాగా ఉంటుంది బీహార్లో. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడున్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దగా తెలియదు. అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా నితీష్ కుమార్ ఏం చేశాడు మనకి అని వాళ్ళు ప్రశ్నించుకుంటే నితీష్ కుమార్కి ఓటేయరు వాళ్ళు. అలాగే ఎందుకు బీహార్ ప్రజలు లక్షల మంది ఆ రాష్ట్రం వెలుపల ఉంటున్నారు ఉపాధి కోసం, అసలు ఇక్కడ ఉపాధి ఎందుకు లేదు అనే దానిపైన సమాధానం లేదు. ఇప్పుడు ఆయన అడగండి, నితీష్ కుమార్ని అడగండి, ఎందుకు నీ రాష్ట్ర ప్రజలు వలసపోతున్నారు? ఇంతకుముందు వేలల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు లక్షల్లోకి వచ్చారు, ఎందుకు అని అడిగితే ఏం చెప్తావు నితీష్ కుమార్ సమాధానం? అసలు నీ రాష్ట్రంలో బ్రిడ్జిలు ఎందుకు కూలిపోతున్నాయి? అవినీతి ఏ స్థాయిలో ఉంది? ఈ రోజుకి ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదివింది ఆ రాష్ట్రం మొత్తం మీద 10%. ఎందుకు అక్షరాస్యత పెంచలేకపోయావు? జనాభా ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు కేరళ చిన్న రాష్ట్రం కాబట్టి సంపూర్ణ అక్షరాస్యత సాధించిందని చెప్తారు ఎవరైనా, కానీ కనీసం 50% అక్షరాస్యతను సాధించాలి కదా మీరు. ఏమవుతున్నాయి ఆ అక్షరాస్యత కోసం కేటాయించిన డబ్బులు ఏమవుతున్నాయి? విద్య కోసం కేటాయింపులు ఏం జరుగుతున్నాయి? సిగ్గుచేటు కదూ. ఇంటర్మీడియట్ స్థాయి వరకు 10% ఉన్నారు అంటే బీహార్ జనాభా మొత్తంలో అక్షరాస్యత స్థాయి అంత దిగువన ఉంది అంటే ఏంటి అసలు? ఏం చెప్పాలి? పాలకుల నిర్లక్ష్యం. అదేమంటే కాంగ్రెస్ అని మొదలెడతారు. కాంగ్రెస్ పోయి ఎన్ని రోజులైంది? లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాము, గడ్డి తిన్నాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎస్, ఆయన పోయి ఎన్ని రోజులైంది? మీరు వచ్చి ఎన్ని రోజులైంది? 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ ఉన్నాడు, ఏం చేశాడు మరి? ఈ రకంగా ఆలోచిస్తే గనక ఇవాళ ఛట్ పూజ కోసం, దీపావళి పండుగ టైంలో, పండుగ తర్వాత వచ్చే పూజ కోసం ఎక్కడన్నా బీహార్ వాళ్ళైనా బీహార్ రాష్ట్రానికి వెళ్తారు. వీళ్ళు ఏం చేశారు అంటే 2 సార్లు రావాలంటే వీళ్ళు రారు కాబట్టి కరెక్ట్గా ఆ పూజకి వెళ్ళిన వాళ్ళు ఎలక్షన్ వరకు ఉంటారు అనే ఉద్దేశం. జనరల్గా 1 నెల బ్రేక్ తీసుకుంటారు వాళ్ళు.
కలిసి వచ్చేటట్లు పెట్టుకున్నారు. అదేం తప్పు కాదు, నిజంగా ఓటింగ్ శాతం పెంచడానికి అది ఒక స్ట్రాటజీ, తప్పులేదు. నిజంగా ఓటింగ్కి రావాలి, రావడమే కరెక్ట్, ఇదే ప్రజాస్వామ్యం. అవును, ఇదేం తప్పు, నేను తప్పు పట్టట్లా దాన్ని. కానీ ఆ ఛట్ పూజకి వచ్చే వాళ్ళకి ఆ రైళ్లలో చాలా రైళ్ళు వేసామని చెప్పారు. అయినా కానీ రోజున్నర పాటు ఎందుకండి క్యూలు కట్టి ఉన్నారు వాళ్ళు? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తున్నారు, కానీ ప్రతి సంవత్సరం మీడియా కవర్ చేయట్లా. ఈసారి ఏంటి, ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీడియా కవరేజ్ వచ్చింది. ఆ లైన్లోనే వాళ్ళు పళ్ళు తోముకున్నారు, ఆ లైన్లోనే తిండి తిన్నారు, తిండి తినకుండా కూడా ఉన్నారు ఆ లైన్లోనే. ఒక రాష్ట్ర పౌరుడికి వేరే రాష్ట్రంలో పనిచేసుకోవడానికి వలస వెళ్ళడమే పెద్ద కష్టమైన పని అయితే, ఇదేం అమెరికానో లండనో వెళ్ళటం లాంటిది కాదు కదా, హ్యాపీగా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి దిగటం లాంటిది కాదు కదా. ఈ రైళ్ళు దీనికోసం వెయిట్ చేయటం, అక్కడ తన్నుకోవడం, ఆ సామాన్లు మూటలు కట్టుకున్న సామాన్లతోటి లైన్లో నుంచోవడం ఎంత బాధాకరమైన విషయం అండి. ఒకవేళ అలాంటి సమయంలో కనుక పెద్ద పెద్ద వానలో అట్లాంటివి పడితే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎంత దుర్భరమైన పరిస్థితి. పిల్ల పీచుతోటి వాళ్ళు ఆ ప్రయాణాలు చేస్తున్నారు అంటే ఎంతటి ఒక కులము మతము ఆధారంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఖండాలుగా నరికి ఆ రాష్ట్రం ఇవాళ అలా ఉంది అంటే ఒక శరాఘాతాలు, అంటే వాళ్ళకి ఎన్నో ఆ రాష్ట్రం ఒక రకంగా నా దృష్టిలో రాజకీయ నాయకులు చేసిన అన్యాయాలకి, మోసాలకి, కుట్రలకి ఆ రాష్ట్రం బలైపోయింది ఒక రకంగా. నితీష్ కుమార్ అనే నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు, కానీ ఎంత అవినీతి తాండవిస్తుంది. అసలు బ్రిడ్జీలు ఎందుకు కూలిపోతున్నాయి చెప్పండి? ఈరోజు మనకి బాక్రానంగల్ ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద ఆనకట్లు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, హైదరాబాద్లో చూసుకుంటే ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయండి? ఈ మధ్యకాలంలో మిడిమిడిమేళంగా కట్టిన కాళేశ్వరంలో లోపాలు చూస్తున్నాం, కానీ సరార్దర్ ఘాట్ని ఎప్పుడండి కట్టింది? ఆంధ్రప్రదేశ్లో ధవళాశ్వరం ప్రాజెక్టు ఆనకట్ట కట్టింది ఎప్పుడండి? బ్రిటిష్ కాలంలో. మరి ఎందుకు నితీష్ హయాంలో కట్టిన బ్రిడ్జ్లు ఎందుకు కూలిపోతున్నాయండి? ఎవరు చెప్తారు దీనికి సమాధానం? ఇంకా అసలు నితీష్కి జనాల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే అర్హత లేదు. ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు? ఒక్కటే వాళ్ళ ఆయుధం, జనాలు చదువుకోలేదు, నిరక్షరాస్యులు, వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయలేరు, అసలు వీళ్ళకి చదివిస్తే మనకి రాజకీయంలో మన ఉన్నెవరు అనే ఒక కుటిల నీతితోటి వాళ్ళని అలా 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 వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉంచుతున్నారు వాళ్ళని.